గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రెండో రోజు ఇప్పటివరకు 1,11,395 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్ చేసుకున్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ 3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. దీంతో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 70,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకుంది. ఫెట్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడులతో సంతకాలు చేసుకుంది. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు అలాగే పెట్టుబడులపై అప్డేట్స్ ఏంటి? సూర్య, ఏదైతే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుందో ఈ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు కూడా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా మనకు ఉదయము సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రెండో రోజు సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సెషన్స్లో ఇప్పటి వరకు అంటే వివిధ శాఖలకు సంబంధించి ఆయా రంగాల నిపుణులతో సమావేశాలు, తర్వాత ఈ ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇక మనకు ఈ రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఈ సమ్మిట్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎంఓయూలు మనకు చూస్తే 1,10,000 కోట్లకు పైగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు పెట్టుబడులకు సంబంధించి. సో ఇందులో ఆయా కంపెనీలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్లకు, కొత్తగా కంపెనీలు స్థాపించే వాళ్లకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలకు చాలా ఆకర్షితులవుతున్నారు. సో అందులో భాగంగానే ఈ పెట్టుబడుల వెలువ రోజు పెరుగుతూ ఉన్నదని చెప్పొచ్చు. నిన్న కూడా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు ఆయా కంపెనీలతో కుదుర్చుకున్నారు. ఇవాళ కూడా వరుసగా ఈ ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇక ఇప్పటివరకే ఇందాక చెప్పినట్టు 1,10,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటి వరకు జరిగాయి. అయితే ఇందులో ఏ కంపెనీకి సంబంధించి ఎంత ఒప్పందాలు జరిగాయి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు ఇందులో మేజర్గా గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్కు సంబంధించి ఇందులో ఏదైతే తెలంగాణలో డైరీ వ్యాపార విస్తరణ కోసము ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ రెండో సెషన్లో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ను ఇక్కడ ఈ తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పెట్టుబడి 150 కోట్లు. సో దీనికి సంబంధించి ఇది కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే మనకు 2 సంవత్సరాలలోనే డైరెక్ట్గా 300 ఉద్యోగాల అవకాశాలు ఉండే విధంగా ఇది ఉంటుంది. ఇది కనుక ఎప్పుడు స్టార్ట్ అయిన 2 సంవత్సరాల్లోనే 300 ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఫెట్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటిది కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో మేజర్గా ఆధునిక ఫుడ్ మరియు అగ్రికల్చర్, తర్వాత R&D సెంటర్కి సంబంధించినటువంటి ఎంఓయూ ఇది. ఇందులో మొత్తం పెట్టుబడులు 2,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 2 విడతలలో ఈ పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఫేజ్ 1 కింద 500 కోట్లు, తర్వాత ఫేజ్ 2 కింద మనకు 1,500 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది మనకు ఈ 2,000 కోట్లు కనుక తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఇక్కడ ఈ కంపెనీ స్థాపిస్తే మనకు 2 సంవత్సరాల్లోనే 800కు పైగా డైరెక్ట్ ఉద్యోగ అవకాశాలు ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక ఇది మనకు 2,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి. ఇక దీంతో పాటు కేజీఎస్ ఇండియాకు సంబంధించినటువంటి కంపెనీ కూడా పెట్టుబడులు ఎంఓయూ కుదుర్చుకున్నది. ఇందులో మొత్తం 650 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో తెలంగాణలో ఫుడ్ అండ్ బెవరేజెస్ తయారీ యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఎంఓయూ కుదుర్చుకున్నారు. మొత్తం 650 కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందం ఇది. అయితే ఇందులో ఉద్యోగాలకు సంబంధించి 2 సంవత్సరాలలో మనకు 1,600 ఉద్యోగాలు, దాదాపు 1,600 ఉద్యోగ అవకాశాలు ఈ 650 కోట్ల పెట్టుబడి సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్కి సంబంధించి కూడా ఇక్కడ ఒప్పందం చేసుకున్నారు. సో ఇందులో మనకు పెట్టుబడి కింద ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు మనకు డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ కూడా డైరెక్ట్ ఉద్యోగాలు. ఇవి కాకుండా మిగతా ఉద్యోగ ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఈ కంపెనీలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెడితే, ఇండస్ట్రీస్ వస్తే ఈ మరిన్ని పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు మనకు ఫుడ్ అండ్ మల్టీ ప్రొడక్ట్స్ తయారీకి సంబంధించిన దాంట్లో 1,500 కోట్లకు సంబంధించి ఈ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్షన్ లిమిటెడ్కి సంబంధించిన వాళ్ళు ఈ పెట్టుబడులకు 1,500 కోట్లుగా ఎంఓయూ
కుదుర్చుకున్నారు. ఇందులో ఈ 1500 కోట్లు కనుక ఇక్కడ పెట్టుబడి పెడితే ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము ఉంటుంది. ఇక వీటితో పాటు మనకు ఏదైతే కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఉందో ఆ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి దాన్ని మరింత విస్తరించే విధంగా 1000 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయు ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఈ సెషన్లో ఒప్పందము కుదుర్చుకున్నారు. సో దీంతో పాటు మనకు డేటా సెంటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి అనుబంధ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఎంఓయు కుదుర్చుకున్నారు. దీంట్లో ఇది 9000 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయు. సో ఇది కనుక ఇక్కడ అందుబాటులోకి వస్తే దీంట్లో డైరెక్ట్గా మనకు 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు మనకు ఆర్సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం 3 దశల్లో ఇది ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇందులో 2500 కోట్ల పెట్టుబడి పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇందులో మనకు 2500 కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఈ స్థాపిస్తే మనకు 1600కు పైగా డైరెక్ట్ ఉద్యోగాలు ఇందులో పనిచేసే విధంగా ఈ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు అక్వైర్ లోన్ సంబంధించి నెక్సస్ లిమిటెడ్కి సంబంధించిన దాంట్లో ఈ 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్కి సంబంధించిన ఒప్పందం కూడా ఇక్కడ కుదుర్చుకున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్లో దీనికి సంబంధించి కూడా ఈ ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇట్లా వీటితో పాటు ఇక మనకు దీంతో పాటు ఇంకా మిగతా కంపెనీలకు సంబంధించి కూడా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించిన దాంట్లో 6750 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దీనికి సంబంధించి కూడా ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఒకవేళ వీటితో పాటు మరికొన్ని కంపెనీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో కూడా ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇట్లా ఓవరాల్గా ఇవాళ తొలి రోజు కూడా మనకు నిన్న మొదటి రోజు కూడా పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులు ఎంఓయు కుదుర్చుకున్నారు. పెట్టుబడులు ఇక్కడ పెట్టే విధంగా కంపెనీలను స్థాపించే విధంగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న కుదుర్చుకున్నారు. ఇక ఇవాళ కూడా వరుసగా ఈ ఎంఓయులు అనేది కొనసాగుతూ ఉన్నాయి. సో ఇవి సాయంత్రం లోపు మరింత పెరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఆ యూనిట్ను పెట్టే విధంగా దానికి సంబంధించి కూడా 1800 కోట్ల పెట్టుబడులకు ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇందులో ఏదైతే ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి కంపెనీ ఆ యూనిట్ ఇక్కడ పెడితే ఈ 1800 కోట్లు కనుక ఇక్కడ పెడితే దానివల్ల మనకు ఈ 9000కు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది 2 సంవత్సరాలలో. ఇక భారత్ బయోటెక్ సంబంధించినటువంటి దాంట్లో 1000 కోట్లు పెట్టుబడి పెట్టే విధంగా ఎంఓయు కుదుర్చుకున్నారు. దీనివల్ల ఈ 2 సంవత్సరాలలో 200కు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అరబిందో ఫార్మాకు సంబంధించింది కూడా ఒప్పందం చేసుకున్నారు. దీంట్లో 2000 కోట్లకు సంబంధించి ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో ఒకవేళ ఈ భారత్ బయోటెక్ సంబంధించి పెట్టుబడులు కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ వస్తే దానివల్ల మనకు ఈ 2 నుంచి 3 సంవత్సరాల లోపు 3000కు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రాన్యూల్స్ ఇండియాకు సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్న సంబంధించి మొత్తం 1200 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ పెట్టుబడులు ఇక్కడ 3000 ఉద్యోగాలు 3 నుంచి 4 సంవత్సరాలలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నట్టు దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక బయాలజికల్ ఈ లిమిటెడ్కు సంబంధించిన దాంట్లో ఇందులో మనకు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు 3500 కోట్లు, తర్వాత ఇందులో మొత్తం రెండు విడతలుగా ఇందులో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇట్లా మొత్తం ఇప్పటి వరకు రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన దాంట్లో 1,10,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో ఆయా రంగాలు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళతో చర్చించి తర్వాత ప్యానెల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, కొత్తగా ఇక్కడ కంపెనీలు పెడితే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహ
ప్రోత్సాహకాలు ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, ఆ కంపెనీలు కనుక ఇక్కడ వస్తే తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఈ పెట్టుబడుల పరంపర అనేది సాయంత్రం లోపు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది సూర్య.